బాగా చల్లుకో, వచ్చే జన్మలో అయిన మనిషిగా పుడతాం. త్వరగా 3 ముళ్ళు కట్టించేవయ్యా, నా 3 అయిపోయాయి. 3 ఏమిటండి, నా సంభావన 4 అయితేను. 3 అయిపోయింది నాకు, నీ 4 కాదు 40 ఇస్తాను. తాళి కట్టించు, భజంత్రీలు కొట్టించు. అలాగే భజంత్రీలు వాయించండి, గట్టిగా ఇంకా గట్టిగా వాయించండి. ఇదిగో చూడండి, మీ అందరూ నా పెళ్లికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి తంతులన్నీ బ్రహ్మాండంగా జరిగాయి, కానీ అసలు తంతు మిగిలిపోయింది. అది కూడా జరిగాక వెళ్ళమని కోరుకుంటున్నాను. అయ్యో పోయి మొదటి రాత్రి ఇంటికాడు కదా, ఇక్కడంతా డెట్ మామా. నీకెప్పుడు అదే చేస ఏసయ్యను. రాధా, ఇందాక నువ్వు విసిరేసావే, నేను తెచ్చిన చీర అది కట్టుకుని బయలుదేరు, వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? పెళ్ళయ్యాక మొగుడు తీసుకెళ్లే చోటుకి, పెళ్ళాం రావాల్సిన చోటుకి, మన ఇంటికి. ఏంటి అలా చూస్తావు? చెప్పింది చెయ్యి. ఏమిటి అది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? అది నా పెళ్ళాం గనక. అమ్మా ఏమిటిది నువ్వు చెప్పింది ఏమిటి? అతను ఒప్పుకున్నదే చెప్పాను. ఏ ఒప్పుకున్నాను? ఈ ఇంటి అల్లుడుగా ఈ ఇంట్లోనే ఇల్లరికం పడుంటావని. ఇల్లరికమా? నాకేం కర్మ, కావలిస్తే నువ్వే వచ్చి నా ఇంట్లో పడుండు. అల్లుడరికం ఏవయ్యా మాట్లాడవే. అదే ఏదో చిన్న. ఏమిటి చెప్పు. నువ్వన్నది అతనితో చెప్పాను. అతను నువ్వన్నది నువ్వు ఒప్పుకోనంటే నేను బతిమాలలో ఒప్పుకోలేదని నీతో చెప్పడం నేను మర్చిపోతానేమో అని వీడితో చెప్పాను. వీడు మర్చిపోయాడు. హాయ్, బయలుదేరు. అది రాదు. రమ్మన్నది నేను, తేల్చుకోవాల్సింది అది. మధ్యలో ఎవరైనా బోడి పెత్తనం కల్పించుకుని నోరెత్తారో. రాధా, 10 మంది ముందు పసుపు బట్టలతో చెప్తున్నాను, 7 అడుగులు కలిసి నడిచాక ఆడదాని ప్రతి అడుగు మొగుడుతోనే ఉండాలి, మొగుడు వెనకే నడవాలి. ఈ మంత్రాల అర్థాలు నాకు తెలియవు గాని తన మనస్సు, సుఖం, బ్రతుకు 3 ముళ్ళుగా మెడలో కట్టిన మొగుడు రమ్మంటే కదల నాడది రేపు తప్పు తెలిసాక ఏడ్చి మొత్తుకున్నా ఏడుపే మిగులుతుంది. నిన్నిక్కడి నుంచి ఈడ్చుకెళ్లే హక్కు ఇప్పుడు నాకుంది, కానీ అది జ్ఞానం లేని పశువుల్ని చేసే పని. నువ్వింకా మనిషివన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నేనే పచ్చని పందిరి ఆఖరి స్తంభం దాటి వెళ్ళేలోగా నువ్వు నాతో రావాలి. ఆ తర్వాత నీ అడుగు కదిలినా నా అడుగుతో చేరలేదు. ఆలోచించుకో. ఎవరు? రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. అది సరే గాని ఎంత ఆడదిక్కులేని ఇల్లైనా పెళ్ళాడు కాత పచ్చని తోరణం కట్టుకోరా. ఇంట్లోకి ఎలా వచ్చావు? శంపినితో తాళం సటుక్కుని తీశాను, వచ్చేసింది. పెళ్ళింటికే వద్దాం అనుకున్నాను, తోవ తెలియలేదు. ఇంతలో అమ్మ చెప్పింది ఇంకేం పెళ్లి పెడాకులైంది, ఆ పిల్ల నీ బావతో రాననేసింది, గడికొచ్చాను ఇంటికి వచ్చేస్తాడంది. అందుకే నీకోసం ఎదురు చూస్తా కూకున్నాను. అది సరే, ఇంతకీ నువ్వెవరు? అదేటి పెళ్లికి రమ్మని కార్డేసి ఎవరు నువ్వు అంటావేటి? గొప్ప మర్యాదే. మా అయ్య రావడానికి ఒంట్లో బాగోలేదు, మా అమ్మే మా అయ్యకు తోడు. ఎవరు రాకపోతే బాగోదని నన్నంపాడు మా అయ్య. అయ్యెవరు? బెజాడ పార్వతమ్మ తమ్ముడు. ఆవిడెవరు? అనకాపల్లి అచ్చయ్య గారి పెద్ద కూతురు. ఆయనెవరు? మీ అమ్మ తమ్ముడి మేనత్త మొగుడి మేనల్లుడి పెళ్ళం పింతండ్రి భార్యకి ఓ వరుస కొడుకు, ఓ వరుస మరిది. ఇంతకీ నువ్వెవరో చెప్పవా? మర్చిపోయావా? నీకు ఊహ తెలియనప్పుడు, నాకు వయసు తెలియనప్పుడు మనిద్దరు ఎంత ఇదిగా కింద మీద పడేవాళ్ళము, గుర్తులేదా? నాకేం గుర్తులేదు. గుర్తొక్కదు గాని నువ్వు వచ్చి అన్నం తిను, వంట చేశాను. ఏంటి, వంట కూడా చేసావా? నీ ఇంట్లో నాకు ఆ పాటి స్వతంత్రం కూడా లేదేటి? బొమ్మడాలిగురు నీకిట్టాను వండాను. నాకిష్టమా? నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు ఇట్టాలని మర్చిపోయావన్నమాట.
నాకు మాత్రం ముక్కకు ముక్క అలా గుండెల్లో గుర్తుండిపోయింది. వచ్చు అన్నం తిను, పడక దగ్గర నీకింకా చాలా విషయాలు చెప్పాలి. రా రా. అయ్య బాబా అలా చూస్తావేటి, రమ్మంటుంటే. ఇదేం చుట్టానో బాబు, తెల్లారి గట్ల వానలా పట్టింది. నీకింకా చిన్నప్పుడు అలవాట్లు పోలేదన్నమాట. అలవాట్లా? అవును, నీకు నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉందని మా అమ్మ చెప్పింది. అందుకే అర్ధరాత్రి జాగ్రత్త కోసం తాడు కట్టి నా సేపు తట్టుకున్నాను. ఊరుకో, నాకే అలవాట్లు లేవు. మరెందుకమ్మా లేసావు? నన్ను చూస్తే చిన్నప్పుడు సిన్నులు గుర్తుకొస్తున్నాయా? అదే లేదు, లోపల గాలెత్తలేదు, బయట పడుకుందామని. అవును, బయట ఎన్నెలా పిండారు పోసినట్టు ఇరక్కాసేస్తుంది. పద బయట ఇద్దరు వెళ్ళి ఎన్నెల్లో మంచాలు వేసుకుందాం. ఇద్దరునా? వద్దులే, బయట మంచుగా ఉంది, జలుబు చేస్తుంది. అది సరేగానే బుల్లే. ఏం బుల్లోడా? సుట్టపు సూపు అయిపోయిందిగా, మరి మన ప్రయాణం ఎప్పుడు? నా ప్రయాణ సంగతి అలా ఉంచు గాని చక్కటి నిద్ర చెడగొట్టావు. ఏదైనా కత్సేపు బావా, లేకపోతే మళ్ళీ నిద్ర అట్టదు కదా. అవును, నీకు లక్షొత్తులు కథ తెలుసా? లక్షొత్తులా? నాకు ఒక్కొత్తు కథ కూడా తెలీదు. ఇదిగో చూడు. ఇదిగో తెల్లారుజామునే పూరి ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నువ్వు లేస్తావో లేదో ఇదే చెప్పడం, ఏమనుకోకు. అమ్మయ్యా, అలాగే 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 వెళ్ళిపో. మీ అమ్మని అయ్యని అడిగానని చెప్పు, నేను లేకపోయినా నువ్వు వెళ్ళిపో. నేనేమనుకోలే, మళ్ళీ బండి దాటిపోతుంది. లక్షొత్తులు కదా, లక్షొత్తులు కదా. అమ్మో, మళ్ళీ లేకపోతే వదలదు. అదేటమ్మా అలా చూస్తున్నావు? ఆ బొగ్గు మీద ఘాట్లేటి? ఈ మగాళ్ళకి వాళ్ళ అవసరమే తప్ప పొద్దున్నే ఆడది మొహం బయట ఎలా చూపిస్తుందన్న ఆలోచనే ఉండదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అదేటి సరిచిన పిడకలు అయిపోయావు? దొడ్లో ఓడ్చడాలు కళ్ళాపులు అయిపోయాయి. నేను ముగ్గెట్టేస్తాను, నువ్వు వెళ్ళి అంచుతావు. ఇదిగో రాత్రంతా ఆయనకి నిద్ర లేదు, తెల్లారుజామునే కొడుకు పెట్టింది. సప్పుడు చేయకుండా తోము, లేచిపోతాడు. తారెవరండమ్మా? ఏటా పిచ్చి ప్రశ్న? ఇంట్లో ఇంత స్వతంత్రంగా తిరిగే మనిషి ఎవరై ఉంటది? వెళ్ళేటప్పుడు గుర్తేయి, 4 పాత చీరలోనే తీసుకెళ్తుగానే. ఆలస్యం. నీ ఆవిడ నిన్ను నిద్ర లేపలేదా? నువ్వే లెగలేదా? పాలే పితికేశాను గాని పాకు తుడిసేసి గేదెలు గడ్డేసేసి దూడలు వదిలేసి దానిపై మీద పాలెట్టమను. ఏటా ఎరసూపులు? అయ్యగారి కాపీ అట్టాలా? రాత్రి బొమ్మలాలు కురించాను, ఇంటికెళ్ళి తీసుకెళ్ళు, మర్చిపోకు. ఈడి చేసిన బట్టలు కాకపోతే మడత పెట్టిన బట్టలు ఎత్తావా ఏటి? బట్టలు అడిగే మాట కూడా బాణాసం చెప్పేసినట్టు అడగాల. ముందు సర్ది కుర్తిను. అదేటి గంజెక్కువ బట్టలాగా బిగుసిపోయావు. ముందు సర్ది కుర్తిను, బయటకు వచ్చి బట్టలు ఎత్తాను. వాళ్ళు వాడంగిల్లా ఉన్నారు. రామ్మా రా, నీకోసం నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. ఇల్లు విశాలంగానే ఉంది, సామానే సరిగ్గా లేదు. నీ చేతి సాయం కూడా ఉంటే సామాన్ చక్కగా సర్దొచ్చు. మాకెట్టయ్యాడి? ఇంకా లేతేనా? ఏదైనా అవసరమైన పనుందా? లేపమంటే లేపుతాను. వద్దులే అమ్మా, ఎప్పుడు ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోయేవాడు కాదు. రాత్రి బతుకం తీరలేదో ఏమో. ఊరుకోమ్మ, సిగ్గేస్తుంది. పాలేర్లు నీ గురించి చెప్తేను చూసిపోదామని వచ్చాను. చూడ్డానికి ఏముందిలే సుందరాంగి మొహం. నీ మనోడు ముందు నేనెంత. నీ ఆరోగ్యం బాగుంటుందా మా అమ్మ? నా ఆరోగ్యానికి వెళ్ళి నువ్వెప్పుడొచ్చా? రమ్మని ఉత్తరం వేశాడు, ఇంకా ఆగలేకపోయాను. రాత్రి ఆఖరి పనికి వచ్చాను. ఉత్తరం వేశాడా? అవును. నిన్ను రమ్మనే? మరి ఇక్కడే ఉండిపోతావా? ఎందుకుండను? ఈ సమయానికి కూడా నేను ఆయన పక్కన లేకపోతే మనిషి మలమల మాడిపోడు.
రామమ్మ టిఫిన్ చేద్దు గాని దా. వద్దమ్మా, అవతల నాకు చాలా పని ఉంది. మళ్ళొచ్చి తింటాగా. కిట్టయికే నీళ్ళు ఎట్టావా? పెట్టాను. వస్తానుండు. ఎంగమ్మ, సుబ్బమ్మ, మల్లమ్మ, సుందరమ్మ, తాయారమ్మ, రండరా. ఏంట్రా మనసు బంగారు మొద్ద బాబు. అన్నంత ముట్టుకు చూడాలంటే నువ్వు మెత్తు పట్టుకుంటే సరిపోతాండి. చందన బొమ్మలాగా ఉంటారని అమ్మగారు. అమ్మగారా? అవును బాబు, ఆవిడ కాలెట్టేసరికి సోటికి లక్ష్మీకాయలు వచ్చినట్టు అనిపిస్తుంది. బాబా అక్కడ అలా జరిగాక రేత్రి ఇలా దింపినంత రాధమ్మని అమ్మనైనా సాకరే బామ్మని సుతికిసినట్టు అయిపోయినా బాబా. చాలు ఊరుకోండల్లా. ఆయన ఊపి సట్టుకోవరా? పొయ్యి మీద కాఫీ పెట్టాను, పంచుకుని తాగండి. వచ్చాక బట్టలు ఎత్తాను. రాత్రి సేరెక్కడమ్మా? నేను వచ్చి ఎత్తాను. ఎల్లు. తెల్లారుజామున వెళ్ళిపోతానన్నావుగా, ఇంకా వెళ్ళలేదే? రాకు వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో. అందుకే నిద్దట్లో 2 రోజులుండి వెళ్ళాలనిపించింది. తొందరగా మొహం కడుకో. దెబ్బ రొట్టేసి ఉంచాను. రండి బాబాయ్ గారు, మీరు ఇంకా రాలేదే అని ఎదురు చూస్తా ఉన్నాను. ఏంటలా చూస్తున్నారు? ఇల్లేంటి ఇలా మారిపోయిందనా? ఇల్లంతా నేనే అలంకరించాను. బాగుందా? ఎవరు నువ్వు? మీ ఆవేశం తగ్గాక ఆలోచిస్తే నేనెవరో మీకు తెలుస్తుంది, మీరెవరో నాకు తెలుస్తుంది. నేను వచ్చాక మొదటిసారిగా ఇంట్లో అడిగెట్టారు. సున్నుండలు తెస్తానండి. ఆ మర్యాదల తర్వాత ముందు నువ్వెవరో చెప్పు. చూడండి, మీరు నా తండ్రి లాంటోరు. మీరే ముందు వెనక ఆలోచించకుండా కోప్పడితే నేనేమైపోతాను? లోపలికి రండి, అంత వివరంగా చెప్తాను. అయ్య బాబా రమ్మంటుంటే. మామయ్య, నీ కూతురు తరఫున మళ్ళీ నాకు నచ్చ చెప్పడానికి వచ్చావా? పందిట్లోనే తెగేసి చెప్పానుగా, అంతే. నేను వచ్చింది ఆ కూతురు విషయం అడగడానికి కాదు, ఈ కూతురు విషయం చెప్పడానికి. కూతురా? అది నీ కూతురేంటి? చేసిందంతా చేసి నాటకాలు ఆడుతున్నావా? ఏమిటి నువ్వు అనేది? ఆ రాధే కాదురా, ఈ శాంతి కూడా నా కూతురే. దానికి ఏమైనా అన్యాయం జరిగిందో? అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేను నమ్మాలి. ఇదిగో చెవు పువ్వెట్టు. రే, నీ సంగతి నాకే కాదురా, ఊరందరికీ తెలిసింది. దానికి అన్యాయం జరిగిందో ఊళ్ళో ఎవరు ఊరుకోరు. కావాలంటే చూడు చూడు. ఏడు సూత్రం సాలేళ్ళు సంబడం. రా తానాలటికి రా. వస్తున్నాను పద, నీళ్ళు తోడు. అలాగే. మంచి చెడు ఆలోచించకుండా ఆడ మొగ అంతా ఆ అమ్మాయిని మెచ్చుకోవడమే. అక్కడికి నేను చూడమ్మా అని నోరెత్తపోయాను. నన్ను మాట్లాడినివ్వకుండా లొడలో తనే మాట్లాడేసి వాడు బుధం మీద చేసి లోపల తీసుకెళ్ళిపోయింది. రవణమ్మ గారు అలా చేసినందుకు కృష్ణయ్య ఇలా చేయడం మొహం మీద చెప్పుచ్చు కొట్టేట్టుందని వాళ్ళు అన్నారు. రానన్న పెళ్ళాన్ని బతిమాలు లోకు అయిపోకుండా తనకి నచ్చిన పెళ్ళాన్ని తెచ్చుకుని శభాష్ కృష్ణయ్య అనిపించుకున్నాడు ఇంకోడు. ఒక్కడు ఒరే కృష్ణయ్య, నువ్వు చేసిన పని తప్పురా, వద్దురా అని అందే. ఊరందరూ అమ్మాయిని మహాలక్ష్మి, చంద్రంపమ్మ, నా తల్లి, నా అమ్మ అని అంటారే కానీ తాళిగట్టి నీ గురించి ఆలోచించరే. నీకు వాడికి పెళ్ళిందని వాళ్ళు మర్చిపోయారు.
ఆ అమ్మాయికి వాడికి పెళ్ళైందని ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకరి చెయ్యి జారినప్పుడే మరొకరి చేతికి దక్కుతుంది. నేను చెప్పేది పూలకుండి గురించి కాదు, జీవితం గురించి.